సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని అమిత్ షా హోంమంత్రి ఈ రోజు రేపు మన ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. అతని రాష్ట్రానికి వీలేదు, వెనక్కి వెళ్ళాలి, రావద్దని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు తెలియజేస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన దేశంలో ఎక్కడైనా పర్యటించే అధికారం హక్కు ఆయనకున్నాయి. అయినా మేము కాదనేది ఎందుకంటే ఆయన దేని సాక్షిగా ప్రమాణం చేశాడో మన భారత రాజ్యాంగం 145 కోట్ల మందిని నిర్దేశించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని అవమానించేలాగా, ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ అవమానించేలాగా, ఏర్పరిచేలాగా నిండు పార్లమెంట్ సభలో అవమానించాడు. అలాంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ అవమానించినటువంటి అమిత్ షా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి హక్కు అధికారం ఎట్టి పరిస్థితుల్లో లేవు. అలాగే ఈ రాష్ట్రానికి వస్తారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయమని చెప్పరు, పోలవరం నిర్వాసితులు ప్యాకేజ్ ఇస్తామని చెప్పరు, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు. ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి కూడా మాట్లాడినటువంటి వీళ్ళకి ఇక్కడ రావడం అనేది ఖర్చు దండగా, మన శ్రమ దండగా. అందుకని అమిత్ షా రావద్దు, ఇక్కడికి రావడానికి వీలేదు. ఆయన్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నటువంటి కూటమి పార్టీల నాయకులు కూడా సిగ్గుపడాలి. వాళ్ళు కూడా పునరాలోచన చేసి వీళ్ళని వెనకపోమనే పద్ధతిలో వైఖరి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. కార్యదర్శి సిపిఎం ఏలూరు ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో రావద్దు అమిత్ షా ఆంధ్రాలో అడుగు పెట్టద్దు అనేటటువంటి నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజాస్వామ్యంలో కొన్ని రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. ఆ రాజ్యాంగ హక్కులు కల్పించి ఆ రాజ్యాంగ హక్కులను రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు సభ్యులు సాక్షిగా హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. ఇది చట్టరీత్యా నేరం, ఇది అప్రజాస్వామికం. కనుక రాజ్యాంగబద్ధంగా అమిత్ షా మీద కేసు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది, కేంద్రం మీద ఉంటుంది. అటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని హేళన చేసి మాట్లాడేటటువంటి అమిత్ షా ఆ సీట్ లో కూర్చునేటటువంటి హక్కు కూడా లేదు. ఎందుకంటే ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కులను రచించినటువంటి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని హేళన చేసి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఆ సీట్ లో కూర్చునే హక్కు లేదు. అటువంటి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కి అడుగు పెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ హక్కులను కాలరాసే యొక్క దుర్మార్గమైన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టారు. గో బ్యాక్ అమిత్ షా, నీకు ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టే హక్కు లేదు, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదు, రాజ్యాంగ మౌలిక సౌకర్యాలను హేళన చేసేటటువంటి నువ్వు ఆ యొక్క సీట్ లో కూర్చున్న హక్కు లేదని ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.